హాయ్ ఫ్రెండ్స్, బాగా కష్టపడి పనిచేసిన వ్యక్తి ఆదమర్చి నిద్రపోతాడు. ఇక ఫోన్కి అడిక్ట్ అయ్యేవారు కొంచెం ఆలస్యమైన నిద్రలోకి జారుకుంటారు. కానీ ప్రపంచంలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి, వారికి నిద్రపోవటం అనేది ఒక అందని ద్రాక్ష. వారు పనిపు కట్టుకొని నిద్రపోవాలని అనుకున్న వారి మెదడు అనుమతించదు. దీన్నే మెడికల్ భాషలో ఫెటల్ ఫ్యామిలియల్ ఇన్సోమ్నియా అని పిలుస్తారు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ వ్యాధి సోకిన వారు వరుసగా నెలల తరబడి కనీసం ఒక్క నిమిషం కూడా కంటి మీద కునుకు లేకుండా మేల్కొనే ఉంటారు. చివరకు నిద్రలేక మెదడు చచ్చుబడిపోయి ప్రాణాలు వదులుతుంటారు. వింటుంటే వణుకు పుడుతుంది కదా. అసలు వారి మెదడులో నిద్రను ఆపేస్తున్న ఆ వింత ప్రోటీన్ ఏంటి? ఇది ఒక కుటుంబానికే ఎందుకు శాపంలా మారుతుంది? ఈ మిస్టరీ అన్వేషణలో ప్రపంచాన్నే భయపెడుతున్న ఈ మృత్యు నిద్ర రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, మన మెదడులో థాలామస్ అనే ఒక భాగం ఉంటుంది. ఇది మన శరీరానికి ఒక రిలే స్టేషన్ లాంటిది. మనం ఎప్పుడు నిద్రపోవాలో ఎప్పుడు మేలుకోవాలో ఇదే నిర్ణయిస్తుంది. కానీ ఈ ఫెటల్ ఫ్యామిలియల్ ఇన్సోమ్నియా వ్యాధి ఉన్నవారిలో ప్రియాన్స్ అనే వింతైన ప్రోటీన్లు పుట్టుకొస్తాయి. ఇవి మెదడులోని థాలామస్ భాగంలో రంధ్రాలు చేస్తాయి. దీనివల్ల మెదడు నిరంతరం మేల్కొనే ఉంటుంది. వీరు నిద్ర మాత్రలు వేసుకున్న, మద్యం తాగిన ఆ థాలామస్లోని గేట్లు మూతపడవు. అంటే ఆ వ్యక్తి అక్షరాల 24 గంటలు ఒక హై అలర్ట్ స్థితిలో ఉంటాడు. ఇది వినటానికి వింతగా ఉన్న ఆ బాధితుడు అనుభవించే నరకం వర్ణనాతీతం. ఈ వ్యాధి ఎలా మొదలవుతుంది? ఇది సాధారణంగా 40 నుండి 60 ఏళ్ల మధ్యలో బయటపడుతుంది. మొదట ఆ వ్యక్తికి చిన్నగా నిద్ర పట్టడం ఆగిపోతుంది. ఆ తర్వాత విపరీతమైన భయం మొదలవుతుంది. రెండో దశలో నిద్ర లేకపోవటం వల్ల వారికి భయంకరమైన భ్రాంతులు కలుగుతాయి. మూడో దశ వచ్చేసరికి వారు అసలు నిద్రపోరు. వారి బరువు వేగంగా తగ్గిపోతుంది. ఇక ఆఖరి దశలో వారు ఎవరిని గుర్తుపట్టలేరు, మాట్లాడలేరు. సుమారు 12 నుండి 18 నెలల పాటు ఒక్క సెకను కూడా నిద్రపోకుండా పోరాడి చివరకు మెదడు పని చేయటం ఆగిపోవడంతో వారు మరణిస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం 28 నుంచి 30 కుటుంబాల్లో మాత్రమే ఈ అరుదైన జన్యులోపం ఉంది. మరి దీనికి మందు లేదా? దురదృష్టవశాత్తు ఇప్పటివరకు దీనికి ఎటువంటి చికిత్స లేదు. కానీ లేటెస్ట్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ద్వారా ఈ ప్రియాన్ ప్రోటీన్ను అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. ఇటలీలోని ఒక కుటుంబం తరతరాలుగా ఈ వ్యాధితో పోరాడుతుంది. వారి రక్త నమూనాలను సేకరించి ఆ వింత ప్రోటీన్ పుట్టకుండా చేసే ప్రయోగాలు జరుగుతున్నాయి. విచిత్రం ఏమిటంటే సాధారణ ఇన్సోమ్నియా ఉన్నవారికి నిద్ర మాత్రలు పనిచేస్తాయి. కానీ ఫెటల్ ఫ్యామిలియల్ ఇన్సోమ్నియా ఉన్నవారికి నిద్ర మాత్రలు వేస్తే అవి వారి పరిస్థితిని ఇంకా దిగజార్చి మరణాన్ని త్వరగా వచ్చేలా చేస్తాయి. ఇది మెడికల్ సైన్స్కే ఒక పెద్ద సవాల్గా మారింది. నిజానికి నిద్ర అనేది మనకు దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. కానీ ఆ నిద్రనే దూరం చేసే ఈ భయంకరమైన వ్యాధి మనిషి శరీరం ఎంతటి సున్నితమైనదో గుర్తు చేస్తోంది. ఒక చిన్న ప్రోటీన్ మార్పు మనిషిని మృత్యు అంచనా ఎలా నిలబెడుతుందో ఈ ఫెటల్ ఫ్యామిలియల్ ఇన్సోమ్నియా నిరూపిస్తోంది. ఆ బాధితుల కళ్ళలో దాగి ఉన్న అంతులేని మేల్కొలుపు సైన్స్ ఎప్పటికైనా ఛేదించాల్సిన ఒక మర్మం. నిద్రలేని ఆ లోకంలో వారు అనుభవిస్తున్న బాధకు కాలమే సమాధానం చెప్పాలి. చూశారు కదా ఫ్రెండ్స్, నిద్రపోవటం మర్చిపోయే ఈ భయంకర వ్యాధి గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్స్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.